వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి ఈ పేరు వినగానే మనస్సులో ఒక రంగుల ప్రపంచం, ఉత్సాహం, భక్తిభావం మెరుస్తాయి. విఘ్ననాయకుడైన వినాయకుని పుట్టినరోజుగా జరుపుకునే ఈ పండుగ భారతదేశంలో అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా సాగుతుంది. వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా భక్తి, ఆనందాలను నింపుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాల్లో ఈ వేడుకలు కొత్త ఉత్తేజాన్ని తీసుకురానున్నాయి. వినాయక చవితి వేడుకలు ప్రాచీన కాలం నుండి ఉన్నప్పటికీ వీటికి సార్వజనీన రూపం ఇచ్చింది బాల గంగాధర తిలక్. బ్రిటిష్ పాలనలో ప్రజలను ఏకం చేయడానికి, దేశభక్తిని పెంపొందించడానికి ఆయన 1893లో గణేష్ ఉత్సవాలను ఒక పెద్ద ప్రజా వేడుకగా మార్చారు. ఈ ఉత్సవాలు కేవలం మతపరమైన వేడుకలు కాకుండా ప్రజలందరూ ఒకచోట కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించుకునే వేదికలుగా మారాయి. నేటికి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఈ పండుగ ఏకం చేస్తోంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు ప్రధానమైన ప్రత్యేకత పర్యావరణ పరిరక్షణ. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకాన్ని తగ్గించి మట్టి విగ్రహాలను ప్రోత్సహించడంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాయి. ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో పలు గణేష్ మండలాలు పర్యావరణ హిత విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేశాయి. फिर लोड ऊपर आ जाएगा अपनी जब कंटिन्यू काम करने वाले तो हेलो ठीक है चीज पूरी लाजो नहीं का रात्रि रात ना पूरी लाजो पूरी लाजो अंदर आ गया. చాలా గణేష్ మండలాలు తమ వేడుకలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రత్యేక ప్రసారం చేయనున్నాయి. భక్తులు ఇంటి నుంచే పూజలను వీక్షించడానికి, ఆన్లైన్ ద్వారా ప్రసాదాలను స్వీకరించడానికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని కొన్ని మండలాలు గణేష్ ఆగమనం పేరుతో విగ్రహాల ఊరేగింపులను కూడా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. గణేష్ ఉత్సవాలకు మహారాష్ట్ర దేశంలోనే ప్రసిద్ధి. ఇక్కడ ఈ పండుగ వైభవంగా జరుగుతుంది. వీధుల్లోని మండపాలు, ఇళ్లల్లోని విగ్రహాలు దేదీప్యమానంగా వెలిగిపోతాయి. ముంబైలో గణేష్ ఉత్సవాలు ఒక మహా సముద్రంలో ఉంటాయి.
లాల్ బాగ్చా రాజా, ముంబైచా రాజా, జీఎస్బీ సేవా మండల్ వంటి ప్రసిద్ధ మండలాలు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. ఈ ఏడాది జీఎస్బీ మండల్ 60 కిలోల బంగారు ఆభరణాలతో గణపతిని అలంకరించనుండగా దీనికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. वो ऊपर ना बोलते आया कौन है? ये तो आया है ये रोक दिया लाइन ना उधर की बॉडी गार्ड और खतरनाक और जो भी है लेडी है ऐसा उधर पैर भी नहीं पड़ा इधर से पढ़ लेती हूँ शांति से पैर अभी भी हम बहुत अच्छी तरह से दर्शन देते हैं. పూణేలో కూడా ఉత్సవాలు అత్యంత సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. కస్బా గణపతి, శ్రీమంత్, దగడు షేర్, హల్వాయి గణపతి వంటి మండపాలు పూణే సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. अभी क्या है नॉर्मल का मतलब हाँ ये भी नॉर्मली चल रहा है हेलो हेलो తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో గణేష్ చతుర్థికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇక్కడ పండుగ రోజున ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు దేశంలోనే ప్రసిద్ధి కాగా ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పర్యావరణ హిత గణేష్ విగ్రహాలను ప్రోత్సహించడంపై తెలుగు ప్రజలు ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి వీధిలో మండపాలు ఏర్పాటు చేసి భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోవాలో వినాయక చవితి వేడుకలు అక్కడి ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ప్రజలు సొంత ఇళ్లల్లో చేతితో తయారు చేసిన మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. సాంప్రదాయ వంటకాలు, ముఖ్యంగా మోదక్, నేవ్రీ వంటివి తయారు చేసి దేవుడికి సమర్పిస్తారు.
ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, కరల్ బాగ్ వంటి ప్రాంతాల్లో ముంబై లాల్ బాగ్జా రాజా ప్రతిరూపాలను ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని తీసుకువస్తారు.